హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ హలో అండి. హాయ్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ జీ అండి. ఎందుకంటే నేను జీలో 2013లో ఒక చిన్న రోల్ చేయడానికి వచ్చాను ఒక సీరియల్‌లో 'పసుపు కుంకుమ' అనే సీరియల్‌లో. దాని తర్వాత ఇదే జీలో ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ లీడ్ రోల్. ఇట్స్ సో ప్రౌడ్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీ. అండ్ ఫైనల్లీ నేను అనురాధ గారు ఎక్కడున్నారు? సో అనురాధ గారు నేను ఒక అనురాధ గారితో నేను వర్క్ చేశాను కానీ ఆఫ్టర్ నేను నాకు తెలిసి 11 ఇయర్స్ తర్వాత చూశాను. జీలో నన్ను ఎప్పుడు అజాత శత్రువు అనేవాళ్ళు. ఏ ఈవెంట్కి పిలిచినా నేను వెళ్ళేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ జీ, నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సార్ ఇదైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను సార్ ప్రొడక్షన్ గురించి. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌజెస్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌజెస్. నో మ్యాటర్ వాట్, అంటే నాకు అబద్ధం చెప్పడం రాదు సార్ ఫ్రాంక్లీ. యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ సాగర్ ఏ రోజు పేమెంట్ కూడా లేట్ చేయలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్. టైంకి పడిపోయినాయి. అండ్ థ్యాంక్స్ టు దేశ్రాజ్ నాకు 4 hours కథ నరేషన్ చేసినప్పుడు నాకు ఈ రోల్ వద్దు వేరే రోల్ కావాలన్నాను. అది ఇంకా మీరు చూడలేదు, వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో. లేదు 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 నువ్వు ఇదే చేయాలని చెప్పి దేశ్రాజ్ పట్టుబట్టాడు. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదే అమేజింగ్ రోల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ పరువు ఫుటేజ్ చూసి నన్ను తీసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ ప్రదీప్, ఏ రోజు కూడా సెట్లో నువ్వు ఎంత టెన్షన్ పడ్డా ఎలా ఉన్నా కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ప్రశాంతంగా మమ్మల్ని అందరినీ కూల్గా తీసుకెళ్ళావు. ఐ హోప్ అగైన్ దేశ్రాజ్తో అండ్ మీతో దేశ్రాజ్ తీసాడు డైరెక్షన్ ఇస్తున్నావా ఇంకా లేదా? ఐ హోప్ నేను మళ్ళీ మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ గ్రేటెస్ట్ పిల్లర్ ఈజ్ మై డిఓపి షోయబ్. నేను నిజంగా ద ఫస్ట్ డే సెట్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ ఫుటేజ్ చూసినప్పుడు అంటే నేను ఇప్పటివరకే సిరీస్లో ఇలాంటి క్వాలిటీ అయితే నేను చూడలేదు. అంటే తెలుగులో అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఆ క్వాలిటీ నేను ఎప్పుడు చూడలేదు. లైక్ నాకు ఒక స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో డిటెక్టివ్ అవన్నీ క్రాక్ చేస్తున్నప్పుడు నాకు ద ఓల్డ్ బొంకేష్ ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ షోయబ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఓకే కిరణ్. కిరణ్ గురించి నేను ఒకటే చెప్తాను. నేను చాలామంది ఆర్ట్ డైరెక్షన్ సర్స్ అందరిని చూశాను. నో వన్ నేను ఎక్కువగా షూట్ జరుగుతున్నప్పుడు మానిటర్ ముందు కూర్చుని డైరెక్టర్తో పాటు పక్కన ఉన్న ఆర్ట్ డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదండి. అంటే నేను ఇప్పుడు వరకు చేసిన వాటిల్లో ఎవ్రీ ఫ్రేమ్లో ప్రతిదీ చక్కగా కూర్చుని చూసుకుంటాడు అనమాట. డైరెక్టర్ పక్కనే చైర్ వేసుకుని కూర్చుని ఏం మిస్ అయింది అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వైడ్ షాట్, అదొక డ్రై విలేజ్ లాగా షాట్ చేయాలి బేసిక్గా. అది అందరూ అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు. ఆన్ సెట్స్లో అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు బిజీలో ఉన్నప్పుడు ఆయన చైర్లో పక్కన కూర్చున్నప్పుడు అక్కడ ఒక తాటి చెట్టు ఉందన్నమాట. సో ఈయన ఒక్క సెకండ్ సార్ అని చెప్పి షార్ట్ ఆపి ఎండిపోయిన తాటి చెట్టుని కింద అది కింద అలా రాలిపోయినట్టు కింద లైక్ కింద నేల మీద పెట్టాడు అనమాట. అంటే అసలు ఎవరు అడగలేదు, ఎవరికి అవసరం లేదు కూడా. అంటే దట్ ఫెలో ఇస్ దట్ మచ్ కీన్ కిరణ్ గారు. లైక్ ఐ లవ్డ్ ఇట్ అనమాట. నేను ఎట్లా అలాంటి ఆర్ట్ డైరెక్టర్స్తో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. సో థ్యాంక్ యూ కిరణ్. అండ్ నెక్స్ట్ గాయత్రి గారు. అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇన్ మై లైఫ్. నేను ఇప్పటివరకు చేసిన ఫిలింలో పెద్దగా నేను కాస్ట్యూమ్స్ గురించి పట్టించుకోను. ఏది ఇస్తే అది వేసుకుని వెళ్ళిపోతాను, యాక్చువల్గా ఏం డిమాండ్ చేయను. బట్ ఈ ఫిలింలో లైక్ ఐ లవ్డ్ ఇట్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ టీం ఏమైనా ఇబ్బంది పెట్టుంటే, మీరు నన్ను ఇబ్బంది పెట్టారు చాలా. నైట్ షూట్లని ఇవ్వరి రెస్ట్ ఇవ్వకుండా ఒక్క క్షణం కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్, సీత అండ్ విక్కీ అటు గోవాలో ఉండిపోయాడా. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఈ సిరీస్. ఐ మీన్ ఇఫీకి వెళ్ళటం అనేది అసలు రెడ్ కార్పెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో అట్లా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఐ మీన్ మీడియా వాళ్ళు కూడా ఎదిగారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పటివరకు నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుందో అని చెప్పాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మేఘా. అండ్ నేను ఒక బీటెక్ డేస్లో ఉన్నప్పుడు ఆవిడ నా క్రష్, ఇప్పటివరకు చెప్పలేదు ఇంటర్వ్యూస్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, సో సపోర్టివ్, ఏమీ ట్యాంట్రమ్స్ ఉండవు, హ్యాపీగా వర్క్ చేయొచ్చు తనతో. అండ్ నాతో పాటు వర్క్ చేసిన లైక్ అమిత్ అన్నకి, అశోక్ గారికి అండ్ పశుపతి అండ్ రవితేజ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అనమాట. రవితేజ నా సెట్స్లో నేను ఏమైనా కొంచెం డ్రైన్ అయిపోయిన ఎనర్జీ డ్రైన్ అయినా ఈయన మా స్ట్రెస్ బస్టర్.
అండ్ రిషి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అతను కూడా. అండ్ ప్రసన్న యువర్ అ వండర్ఫుల్ యాక్టర్. అందరూ మంచి యాక్టర్సే ఉన్నారు ఇక్కడ. అండ్ అజయ్ నువ్వు నాకు నాది పాడవా ట్యూను, హీరోయిన్ది పాడావు. కరెక్ట్. యూ కెన్ హమ్మా నాది నా అయ్యో సీ లుక్ ఎట్ హిమ్. బట్ అక్కడైతే గుర్తు చేయాల్సిన పనే లేదు, ఇక్కడ గుర్తు. అదే ఫోర్స్ చేస్తున్నాను, సారీ అజయ్. థ్యాంక్ యూ అజయ్, నా కోసం కూడా అంత అడిగి force చేయడం పాడిపించుకున్నారు. అండ్ అజయ్ నా ఫేవరెట్ బీజిఎం వచ్చి దీంట్లో ద ఫస్ట్ ఎపిసోడ్లో ఎండింగ్ 32 మెంబర్స్ని చూపించినప్పుడు ఒక బీజిఎం వస్తుంది కదా, ఆ బీజిఎం ఒకటి ఇట్స్ సో లైక్ డైరెక్ట్గా నర్వ్స్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి మదర్ దగ్గర అది ఎక్కువ పడలేకపోయింది, నేను అబ్జర్వ్ చేస్తాను. బట్ ఆ రెండు నా ఫేవరెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్ఆర్టీ ప్రొడక్షన్స్ అండ్ జీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆఫర్. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది. ఈ November 28th ప్రీమియర్ అవుతుంది, తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.